వనస్థలీపురం భూలక్ష్మీనగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సద్దుల బత్ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద మహిళలు వృద్ధులు అని తేడా లేకుండా అంతా బతుకమ్మ ఆటపాటలతో బతుకమ్మను భక్తితో కొలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భూలక్ష్మీనగర్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొని బతుకమ్మలతో వచ్చిన మహిళలకు తగిన ఏర్పాట్లు చేసి కార్యక్రమ విజయంలో పాలుపంచుకున్నారు.
సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్రజల నుండి కూడా సహకారం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారాలు. మహిళలందరూ భూలక్ష్మి నగర్ అసోసియేషన్ మహిళా సంక్షేమ సంఘం అని ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాం. మేము ఫస్ట్ సారి ఎన్ని సంవత్సరాలలో ఇదే ఫస్ట్ సారి మేము విజయదశమి చేయడానికి, దుర్గామాతను పెట్టడానికి మహిళలందరం ముందుకు వచ్చినాము. సంఘం ఏర్పడిన మొట్టమొదటి బతుకమ్మ పండుగ వేడుకలకు అందరూ ఇచ్చేసినారు. వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నారు. నగర్ కాలనీ వాసులందరికీ ధన్యవాదములు. బతుకమ్మ పండుగ మొదటిసారి ఇంత పెద్ద ఆదరణ వచ్చినందుకు అందరికీ చాలా అభినందనలు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మహిళలకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. పూలతో దేవుణ్ణి పూజిస్తాం, కానీ ఇప్పుడు పూలనే పూజిస్తున్నాం. మేము ఆడపడుతులందరికీ గర్వంగా ఫీల్ అవుతున్నాము. భూలక్ష్మి నగర్ కాలనీ వాసులు అందరూ వచ్చి ఇప్పుడు మాకు సంతోషంగా బతుకమ్మ జరుపుతున్నారు. ఇక్కడ మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం ఇట్లనే ఇక్కడే బతుకమ్మ జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇట్లనే విజయవంతం చేస్తాం బతుకమ్మని. మహిళలందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఈ కాలనీలో కానీ హైత్ నగర్ మండలంలో కానీ ఇంత పెద్ద ఎత్తున ఇట్లాంటి కార్యక్రమం చేయడం ఇదే మొట్టమొదటిసారండి. ఇలాగే ప్రతి సంవత్సరం అందరూ మహిళలు సంఘటితంగా చేస్తే అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి నమ్ముతాం. మా భూలక్ష్మి నగర్ వాళ్ళు నాకు ఇంత సహకరించి ఈ బతుకమ్మ పూచి నన్ను చెప్పి నన్ను దిగ్విజయంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎంగిలిపో బతుకమ్మే కాదు, సద్దులు ఆ బతుకమ్మను కూడా ఇంత పెద్ద బతుకమ్మను కూడా ఇంత పెద్దగా చేయాలని కోరుకుంటున్నాను. మా కాలనీ వాసుకు నిజంగా ధన్యవాదాలు.